దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనం. దేవుని సంపూర్ణముగా ఎరిగినవారు, దేవుని చేత మరి విశేషముగా ఎరుగబడిన వారు దేవుని ద్వారా ఎన్నో అద్భుత కార్యములు చేస్తారు. మన దేవుడు సర్వశక్తిమంతులు, సర్వమును చేయగలిగిన వారు. ఆయన సమర్థుడు కాబట్టి ఆయన నమ్మిన వారు, ఆయన నెరిగిన వారు అనేకమైన అద్భుతాలు, గొప్ప కార్యాలు దేవుని ద్వారా చేస్తారు. అందుకనే కదండి ఎంతో మంది దైవజనులు వారు బలహీనులైనప్పటికీ కూడా వారి ద్వారా దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు నేటి దినాల్లో చేస్తున్నారు. నిజంగా మన దేవుడు సర్వమును చేయగలిగిన వారు, ఆయనను ఎరిగిన వారు గొప్ప కార్యాలు చేస్తారని బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తుంది. మన జీవితాల్లో కూడా దేవుడు గొప్ప కార్యములు చేసి ఆయన మనలను ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మిమ్మలను ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారని లేఖనం మాకు సెలవిస్తుంది. ప్రవ్వా, మేము మిమ్మల్ని నమ్ముచున్నాము, మీపైన ఆధారపడుతున్నాము. నీ కృప చొప్పున మమ్మలను జ్ఞాపకం చేసుకోండి. దైవజనుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి దైవజనులను, వారి కుటుంబాలను మీరు దీవించండి. అనేకమైన గొప్ప కార్యములు నీ ద్వారా మేము పొందుకోవడానికి మీరు మాకు సహాయము చేయండి. ఈ దినమంతా కూడా మీ సన్నిధి, మీ ప్రసన్నత మా జీవితాలకు మీరు కలుగ చేయండి. మా ప్రయాణాలలో, పనిపాటల్లో, అన్ని విషయాలలో మీ తోడ్పాటు, మీ సహాయ సహకారాలు మెండుగా మీరు కలుగ చేయండి. మా ప్రియులెల్లరినీ దీవించి ఆశీర్వదించమని యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.